అంటారని వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. మీరు అంటున్నారు కనుక మీ మాట మీద వాళ్ళు ఉంటారులేండి, లేకపోతే వాళ్ళకి ఏటవుతుందో తెలుసు. ఆడవాళ్ళు మన పార్టీ ఉంటే ఎక్కడైనా గెలిచేయచ్చు. ఆడవాళ్ళు మన పార్టీ ఉంటే కనుక మీరు అన్నీ సరే అవ్వలేదు ఇప్పుడు. కనుక మొత్తానికి ఈ చెదిరిపోయిన సంఘాల్లో దేవుడు ఏం చేశాడంటే ఫిలిప్ అనే ఒక దైవజనుని లేపాడు. ఫిలిప్ అనే దైవజనుని లేపి ఈ సువార్తకి మరొక యాక్ట్ చేశాడు. సువార్తకి స్వస్థతా వరం కలిగిన అనుభవం ఒకటి ఇచ్చాడు ఫిలిప్కి. ఇది మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, టైం ఒకటి నేను చూస్తున్నాను కనుక అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఉంది. మొత్తానికి ఆ ఫిలిప్పు స్వస్థతలు చేయడం మొదలు పెడితే మళ్ళా ఎవరెవరైతే చెదిరిపోయారో, ఎవరెవరైతే దూరం అయిపోయారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేశారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి తిన్నగొన్నారా, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ సేవకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సేవకులు అయిపోయారు తెలుసా? ఆ బైబిల్లో ఆ మాట చూస్తే విచిత్రంగా ఉంటుంది. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. ప్రియులారా, అంతకుముందు స్టెఫను సువార్త మాత్రమే ప్రకటించేవాడు. ఇప్పుడు కొత్త మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఏం మినిస్ట్రీ ఇది? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల మినిస్ట్రీ. జాగ్రత్త వినండి, కొంచెం మీ మైండ్ పెట్టండి. అంతకుముందు కేవలం స్టెఫన్ ఏం బోధించేవాడంటే యేసు ప్రభు రక్షకుడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, ఆయన దగ్గరికి రండి, మీరు దీవించబడతారు, నరకానికి వెళ్ళరు అని చెప్పి సాగిపోయేవాడు. కానీ ఫిలిప్ ఇప్పుడు బోధ ఏంటంటే మీరు వస్తే స్వస్థపరచబడతారు, మీరు వస్తే మీ రోగాలు పోతాయి, మీరు వస్తే మీ కష్టాలు పోతాయి అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పట్టణములో మిగులు సంతోషం కలిగింది. అంతవరకు దుఃఖంతో ఉండే పట్టణాలు సంతోషంతో ఉండేది. 9వ వచనం చదవమ్మా. సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. అదే ప్రతి ఊర్లో నీళ్ళు ఉంటారు, ఈ గారడీగాలు ఉంటారు, ఈ అబద్ధ బోధకులు ఉంటారు, దేవుని సేవకులు ఉంటారు. ఇందాక జోసెఫ్ చెప్పాడు కదా, ఆయన నా కారు ఎక్కించాడు. నేను ఎక్కడైనా సేవకుడు కనబడితే ముందు అడుగుతాను, ఎక్కడ పాస్టర్ గారు మీరు చేస్తున్నారు, ఏ ఊర్లో సేవ చేస్తున్నారు, ఎంతకాలం బట్టి సేవ చేస్తున్నారు, ఎంతమంది విశ్వాసులు ఉంటారు అని అడుగుతాను. బహుశా వాళ్ళు ఏమనుకొని మేము సేవకులం కనుక ఇవే మాట్లాడాలా. ఏ సంస్థలో ఉంటారు, ఎంత ఇస్తారు, ఏ ఫెలోషిప్కి వెళ్తారు, ఇవేవి అడగను నేను. మొత్తం అడిగాను ఆయన కష్టసుఖాలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది సేవ చేస్తారంటే ఒక్కదానికి కూడా కరెక్ట్ సమాధానం చెప్పలేదు. నాకు అర్థమైపోయింది ఇది కరెక్ట్ సేవకుడు కాదని. చాలామంది సేవకులు కరెక్ట్ అయిన వాళ్ళు ఉండరు. మనను మోసగించే సేవకులు చాలామంది ఉంటారు. సేవకుడిగా నేను ఆ మాట చెప్పకూడదు. బండ బూతులాడే సేవకులు కొంతమంది ఉంటారు, తప్పుడు మాట్లాడే సేవకులు కొంతమంది ఉంటారు, అబద్ధకోరు సేవకులు కొంతమంది ఉంటారు. సేవకులు అని చెప్పుకుంటారు కానీ వారు దైవ సేవ చేయరు. ఇంతకుముందు ఎప్పుడో 3 వారాల క్రితం చెప్పాను కదా, వారు సంఘములోనికి వచ్చి వాళ్ళు విశ్వాసులను ఈడ్చుకొని పోయిరి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 18వ వచనంతో అంటాడు, వారు ఏం చేశారటండి, ఈడ్చుకొని పోయిరి. అంటే వారు సువార్తను ప్రకటించే పరిచర్య కాదు అది. మన సంఘంలో నుంచి చాలామంది తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోవును గాక. కానీ చాలామంది న్యూసెన్స్ ఏంటంటే చాలామంది ఇతర సంఘస్థులు మనకు వస్తారని. ఇప్పుడు హన్నా గారి గురించి ఓ పాస్టర్ గారు చాలా బ్యాడ్ రిమార్క్ చెప్తారు. ఈ మధ్యన ఒక పాస్టర్ గారు చెప్తే, హన్నా గారిని పబ్లిక్గా నిలబడి చెప్పానయ్యా నేను,
కన్నా గారికి ఇక్కడే ఉన్నారు, అన్నగారు. ఆవిడకి పబ్లిక్గా నిలబెట్టి చెప్పాను, అమ్మా నువ్వు మా చర్చికి రావద్దు, మీ ఇంటికి మేము రాము, మీరు ఏ చర్చికి వస్తున్నారో ఆ చర్చికి వెళ్ళిపోండి. రాజు పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి పలానా ఆవిడ మీ చర్చి ఆవిడ మా చర్చికి వచ్చేస్తానని చెప్పండి అని చెప్పానయ్యా. ఒక 4 రోజుల క్రితం ఒక పాస్టర్ గారు చెప్పారు, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఇతర విశ్వాసాలు నాకు అవసరం లేదు. కానీ ఆయన నోటికి వచ్చినట్టు కూస్తే కొంతమంది నవ్వుతారు పళ్ళు ఎగిలించుకొని. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు. ఇటువంటి వాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు. కానీ 17వ వచనం చూడండి. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత అభిషేక కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు. ఈడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ నా దగ్గర ఉందని కొన్ని కార్యాలు చేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పౌలు ఇవన్నీ చూస్తున్నాడు. స్టెఫను చచ్చిపోయాడు, ఫిలిప్పు బయటకు వచ్చాడు, పేతురు యోహాన్లు అభిషేకం ఇస్తున్నారు. ఈయనొచ్చేమో గారిడి సీమోన్ వచ్చేమో గారిడీలు చేస్తారు. ఇటువంటి సమయంలో దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు మినిస్ట్రీలోకి. జాగ్రత్త వినండి, 4 రకాల మినిస్ట్రీలు అప్పుడు సంఘంలో ఉన్నాయి. ఒకటి క్రైస్తవుని హింసించే పరిచర్య, దానికి బాస్ ఎవరు? సౌలు. రెండవది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే పరిచర్య, దానికి బాస్ ఎవరు? ఫిలిప్పు. గట్టి చెప్పాలండి మీరు, దానికి బాస్ ఎవరు? ఫిలిప్పు. పరిశుద్ధాత్మ అభిషేకించే పరిచర్య, దానికి బాసులు ఎవరు? పేతురు యోహాన్లు. మాయ పరిచర్య గారిడి సీమోన్. దేవుడు చూశాడు, అబ్బో ఇటువంటి కాల సమయంలో ఇలాగ వదిలేస్తే లాభం లేదని ఒక కొత్త సిస్టమ్ని పెట్టాడు. ఏంటి ఆ సిస్టమ్ అంటే మీరు చూడండి, ఇప్పుడు అది చూడండి. 9వ అధ్యాయం చదవమ్మా మొదటి నుంచి. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. ఓకే, ఇక్కడ ఆపండి. ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశాడంటే, వీడు మారడం లేదురా, వీడికి మారు మనసు రావడం లేదు, నాతో గొడవ పెట్టుకుంటున్నాడు, వీడికి మారు మనసు కావాలంటే ఏదో దెబ్బ కొట్టాలనుకున్నాడు. తీరారా, నీకు మారు మనసు రావడానికి దేవుడికి పెద్ద పని కాదు, ఒక లెంపకాయ కొట్టాడంటే నీకు అయిపోద్ది. ఏమండే, మందు తాగిన బాబులకి, చెడు అలవాట్లతో ఉన్నోళ్ళకి, బుర్ర తిరుగుడు వేషాలు వేసిన వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒరే పిచ్చోళ్ళారా, నా దగ్గర అన్ని రంగాలు అన్ని శక్తులు ఉన్నాయి, నేను ఒక విసిరిసిరితే మీరు అయిపోతారు, నేను వెయిట్ చేస్తున్నాను మీరు మారుతారని. నాకేం చేతకాక కాదు, నేనేం చేతకాని దేవుడిని కాదు. ఒకరోజు ఆకాశానికి మీదకి వెళ్ళిపోయింది, భూమి నువ్వు కిందకి వెళ్ళిపోమంటే నేను ఆకాశానికే శాసించడం, నువ్వేమాత్రం నా దగ్గర, అమ్మా నువ్వేమాత్రం నా దగ్గర వేషాలు వేస్తున్నావా? నాకు కోపం వచ్చిందంటే నేను ఎలాగలా చెయ్యను, నీకు ఆలోచిస్తున్నాను మారుతావేమో అని, బుద్ధి వస్తుందేమో, జ్ఞానం వస్తుందని ఆలోచిస్తున్నాను. నీకు లోక జ్ఞానం ఎక్కువ ఉంది,
నువ్వు సౌలు బాగా చదివేశావు, నువ్వు పెద్దోళ్ళతో తిరగడం నేర్చావు, జ్ఞానవంతుడు అయిపోయావు, ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నావు, కనుక నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. నీకు బుద్ధి రావాలంటే నీకు మామూలుగానే ఒక్క లెంపకాయ కొట్టాడు, కొడితే ఎక్కడ పడ్డాడు? ఇప్పుడు నేల మీద పడ్డాడు. నేల మీద పడిన తర్వాత 2 కళ్ళు ఏమైపోయాయి? గుడ్డి అయిపోయాయి. అయినా నీకు బుర్రతిడు తగ్గలే సౌలుకి. ఏటని అంటున్నాడు? ప్రభువా నువ్వెవడవో ఆ పిలుపులో చూడండి, అంటే ఎంత పొగరో చూసుకోండి. అయ్యా ఎవరండే నాకు గుడ్డుకు తన గుడ్డు పెట్టేశారు అని అనలేదు. ప్రభువా నువ్వు ఎవడవు. ఏంటి దేవుడు చేతకానివాడని అనుకోవద్దు. నిన్ను క్షమించే దేవుడు గనక, నిన్ను ప్రేమించే దేవుడు గనక చాలాసార్లు వెయిట్ చేస్తాడు. తల్లిదండ్రులు పిల్లలు పొరపాటు చేస్తున్నా ఎందుకు డబ్బులు ఇస్తుంటారు? బాధపడతారని. నువ్వు తగలడిపోతున్నా ఎందుకు నిన్ను ప్రేమిస్తారు? బాధపడతారని. బాబు ఫ్యాన్ ఆపి అమ్మ. చాలాసార్లు తల్లిదండ్రులు ఎందుకంటే చూస్తూ ఊరుకుంటారు, వారికి తెలియదనా, లేదా వారికి జ్ఞానం లేదనా? నీ వయసుని దాటుకొనే వచ్చారు వాళ్ళు. నీ వయసులో ఉండే పిచ్చి పిచ్చి వేషాలన్నీ వాళ్ళు కూడా వేసుకొని వచ్చారు. చాలామందికి తెలిసినా సరే తెలియనట్టుగా అలాగ నటిస్తుంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటారంటే, మా ఇంత తెలివితేటలు లేవు, మా నాన్న ముసలోడు అయిపోయాడు, మా అమ్మ ముసలిదే అయిపోయింది, మా అమ్మకు లవ్ అంటే తెలియదు, మా నాన్నకి అదంటే తెలియదు అని అనుకుంటారు. దేవుడు అందు గురించే వదిలేస్తాడు తెలుసా? దేవుడు వదిలేసాడు. వదిలేసి చూసి 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 ఒక్క లెంపకాయ కొడితే 2 కళ్ళు పోయాయి వీడికి. పోయినప్పటికీ ఇప్పుడు ఏమంటున్నాడండి? నువ్వెవడవు. ఎవడవనంటే లేచినప్పటికీ పక్కన ఉన్నోళ్ళు కనబడడం లేదు, ఎదురుగున్నోళ్ళు కనబడడం లేదు. 2 కళ్ళు ఏమైపోయాయి? గుడ్డు అయిపోయాయి. ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడు. బాగుండేటప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం లేదు ఈయన. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫాస్టింగ్ ప్రేయర్కి రావడం లేదనుకోండి, మీకు ఏదో ఒక సొరక ఎడతాడు దేవుడు, అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తారు. మీరు ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం లేదనంటే, శుక్రవారమే కదండి, ఆదివారమే కదండి అనుకుంటాను కదా, ఏదో ఒక సొరక ఎడతాడు. ఇప్పుడు ఇది చూడండి, 3 దినములు అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. అన్నపానాలు మానేసి దేవా 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 కళ్ళిచ్చివా నాయన, కళ్ళిచ్చివా, పొరపాటు చేసారు నాయన. చుట్టూరు ఉన్నోళ్ళు చెప్తున్నారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఆడు చూస్తే ఫిలిప్ చూస్తే వాళ్ళకి స్వస్థ అంటున్నాడు, వీళ్ళకి స్వస్థ అంటున్నాడు, వాళ్ళకి బాగు చేస్తాడు, వీళ్ళకి బాగు చేస్తాడు, ఆడి దగ్గరికి వెళ్దాం పద, ఆడి దగ్గరికి వెళ్దాం అంటే 3 దినములట. మనం ఎన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లు? మనవి 3 రోజులే, వాళ్ళవి 3 రోజులే. కానీ మన 3 రోజులైనా మనకు బుద్ధి రాలేదు, కానీ ఆయనకి 3 రోజులైతే ఎన్ని మార్పులు వచ్చాయో. నేను ఎతికితే 7 పాయింట్స్ దొరికే దాంట్లోన. ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత మనిషి యొక్క మార్పులు దీంట్లో కనబడ్డాయి నాకు. రెడీమేడ్ మెసేజ్ మీకు చెప్తున్నాను, నేను రాసుకోలేదు, రెడీమేడ్ మెసేజ్ చెప్తున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏమంటే, దేవుడు అమాయకుడు కాదండి, నిన్ను వదిలేడు. నువ్వు మారిపోవాలని ఇష్టపడతాడు, నువ్వు తన స్వరూపంలోకి రావాలని ఇష్టపడతాడు, నువ్వు చెడిపోవాలని ఇష్టపడ్డు, నువ్వు నరక వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు దిక్కుమాలుడు అయిపోవాలని ఇష్టం లేదు. నిన్ను మార్చడానికి ఏం చేస్తాడంటే రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు ఆయనకి సొంత కుమారుడుగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు సొంత కుమార్తెగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. బహుశా అవి నీకు ఇష్టం లేకపోవచ్చు, అవి నీకు కష్టం కలిగించవచ్చు, అవి పాస్టర్ గారితో చెప్పించవచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు తెలిసి ఉండొచ్చు, లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు చెప్పిండొచ్చు. ఏదో ఒక విధంగా నీ మనసులోకి చొచ్చించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు తోసివేసేస్తుంటావు. 3 దినములు అన్నపానములు పుచ్చుకొనక ఉండిపోయాడు. తర్వాత ఏం చేశాడు? దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానని. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననని అనబడిన. చాలు, ఈయనకి ఇక్కడ గుడ్డుతానం ఇచ్చాడు, మళ్ళీ తిన్నగా వెళ్ళిపోయి అన్నయ్య అని ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య నీకు పని అప్పు చెప్తాను చెయ్యయ్యా అని అన్నాడు.
ఏంటి ప్రభువా, నేను ఒకడిని మార్చాలనుకున్నాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మారలేదయ్యా. ఎందుకంటే అడుగుతూ పనికి మానోళ్ళలాగా ఉన్నాడు. ఎన్ని బుద్ధులు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు ప్రార్థనకు పిలిచినా, వాళ్ళ ఆవిడ చెప్పింది, వాళ్ళ కొడుకులు చెప్పారు, వాళ్ళ పాషగారు చెప్పారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆడికి మారు మనసు అంటే ఇష్టం లేదండి, ఆడికి దేవుడు అంటే ఇష్టం లేదు అంటే, ఎవరు ప్రభువా అని అన్నాడు. నేను చెప్పింది నయ్యా, తొందరపడద్దు, కానీ నీకు ఓ పని అప్పు చెప్తాను, ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలయ్యా అని అన్నాడు. ప్రార్థన చేస్తాను సార్ అన్నాడు. ప్రార్థన చేస్తాను. ఏంటి సార్ ఆయన పేరేడు చెప్పండి అంటే, సౌలు అని అన్నప్పటికీ ఈయనకి భయం వేసింది. ప్రభా నువ్వేటి ఆయన పేరు చెప్తున్నావేటి, నువ్వు కొంచెం ఆలోచించయ్యా, నాకు సౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావేటి, ఆడుట్టు పనికి మాలినాడు అండి, ఆడుట్టు పనికి మాలినాడు. ఏటి పనికి మాలినాడు అంటున్నావు, నేను సెలెక్ట్ చేస్తే నువ్వు పనికి మాలినాడు అంటున్నావు ఏటయ్యా, నేను వెళ్ళి ప్రార్థన చేయబట్టే నాకు పనికి మాలినాడోడో పనికొచ్చినాడోడో నాకు తెలుసు కదా, పనికి మాలినోళ్ళో నాకు కావాలా, పనికొచ్చిన నాకు అవసరం లేదు. తాగుబోతోలు, తిరుగుబోతోలు, మొట్టమొట్టకోరోలు, భర్త మీద తిరగబడిందాయి, భర్తకి చంపేస్తామన్నదాయి, ఎలాంటోనే కావాలి నాకు, ఎందుకంటే వాళ్ళు మార్చుతాను నేను. దేవునికి స్తోత్రం. భక్తిగా ఉన్నోళ్ళు, ప్రార్థనా పరులు, వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళు నా పార్టీ, వీళ్ళందరూ నాకు ఎగ్నెస్ట్ పార్టీ కనుక వాళ్ళు మెల్లిగా నా పార్టీకి మార్చుతాను, మెల్లిగా నా పార్టీలోకి లాగుతాను. దేవునికి స్తోత్రం. అన్నీ ఒప్పుకోవడం లేదు, అన్నీ ఒప్పుకోవడం లేదు. ప్రభువా నీకు తెలియదు కావాలా, ఆడు ఇప్పటికే బోర్డు మందిని చంపేశాడు, మన స్టెఫెన్ ఎలా చచ్చిపోయాడో తెలుసా నీకు, స్టెఫెన్ ఎలా చచ్చిపోయాడో తెలుసా, ఈడే చంపేశాడయ్యా అని అన్నాడు. నాకు అన్నీ తెలుసు అనయ్యా, నేను చెప్పింది నువ్వు వినయ్యా, నువ్వు వెళ్ళి ఆయన్ని, అసలుకి నీకు నాకు ఒకటే తేడయ్యా, నువ్వు ఆ రౌడీజం చూసావు కానీ నేను ఆడికి ఒక కొరకు వేసే ప్లాన్ ఒకటి నువ్వు చూడడం లేదు. నేను ఆడి కొరకు ఒక ప్లాన్ వేసాను. ఏంటి ఆ ప్లాన్ తెలుసా, ఇక్కడ చెప్తున్నాడు, ఆయన తల మీద చేతులతో చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. నువ్వు అది విన్నావు, నేను కల్లారా చూశానయ్యా. ఆ వినిన తర్వాత ఏం చేశాను, ఇంకా ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము. ఎందుకు తెలుసా, నా ప్లాన్ ఒకటి ఉంది. నీ ప్లాన్ ఏంటనుకుంటున్నావు, ఆడు యూజ్లెస్ ఫెలో, ఆడు రౌడీ వెదవా, ఆడు అందరికీ చంపేస్తాడు, ప్రార్థన చేసుకునేవాడు, కొట్టేస్తాడని నీకుంది. కానీ నా ప్లాన్, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైన. దేవునికి స్తోత్రం. ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత దేవునికి నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఆ ప్లాన్ వినకుండా వచ్చేస్తున్నావు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఇక్కడ కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్లో పాలు పంపులు పొందిన మనందరి మీద కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి దేవునికి. ఉజ్జీవపడిన మనందరికీ, ప్రార్థనలో పాలు పంపులు పొందిన మనందరికీ ఏదో చిన్నదో పెద్దదో నువ్వేం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత పౌలు గురించి ఒక ప్లాన్ వేసాడు ఆయన. ఏంటి ఆ ప్లాన్ అంటే, బాబు అది ఉంచమ్మా, ఏంటి ఆ ప్లాన్ అంటే, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలీయులు ఎదుట నా నామము భరించుటకు, ఇది ఆయన ప్లాన్. నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళకి చంపేస్తున్నాడు, వీళ్ళకి చంపేస్తున్నాడు, రౌడీ వాడు, దుర్మార్గుడు అని అనుకుంటున్నావు. మన కళ్ళుతో మనం చూస్తే ఆడు తాగుబోతోడ్లా కనబడచ్చు, ఆడు తిరిగిపోతోడ్లా కనబడచ్చు, ఆ ఆమె గయ్యాల్లా కనబడచ్చు. కానీ దేవుడు కళ్ళుతో చూస్తున్నాడు. వీడు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మారిపోయాడు. వీడు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈయన మనస్సు మారిపోయింది. వీడు ఫాస్టింగ్ ప్రేయర్ అంతా నా డబ్బీడికి బాగా పనిచేసింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వింటాడు. అదే ఉంచయ్యా, డిఫరెన్సే ఉంచు. పని చేసింది. ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు
ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అది నా ప్లాన్. ప్రియులరా, మనందరి మీద కూడా దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ మనం పక్కకు పెట్టేసి మన ప్లాన్లో మనం గీసుకుంటున్నాం. మన ప్లాన్లు ఎలాగుంటాయో తెలుసా? పనికిమాలిన ప్లాన్లు మనవి. దేవుని ప్లాన్ పెద్దది, మన ప్లాన్ చాలా చిన్నవే. మన ప్లాన్లు చాలా చిన్నవి, దేనికి పనికిరాదు. దేవుని ప్లాన్ ఎంత గొప్పదంటే చూడండి, దాంట్లో అన్యజనులు ఎదుట ఫస్ట్, రెండోది రాజులు ఎదుట. ఆమె చెప్పండి, నిన్ను నన్ను ఎక్కడ నిలబెడతాడో గట్టి చెప్పండి. పోనీ రాజులు కాదనుకోండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ ఊర్లో ఉండే డబ్బుగాళ్ళు, మీ ఊర్లో ఉండే ప్రెసిడెంట్లు, వాళ్ళు ఎదుట మనం నిలబెడతాడట. మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో వాళ్ళు ఎదుటి నేను నిలబెడతాడట. మిమ్మల్ని నిలబెడతాడట. ప్రవీణ్ ఉన్నాడా? మేము నాకు మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే స్టేజ్ మీద ఒక 30 కుర్చీలు వేశారు. పాస్టర్లు అందరూ కూర్చున్నారు. ఆ ఊరు ఎంపీపీ జెడ్పీపీ ఉంటాడు కదా, ఆయనకు మాత్రం ఒక స్పెషల్ కుర్చీ వేశారు. ఆ కూర్చున్నాడు. కూర్చుంటే నేను వెళ్ళాను. నేను చిన్నగా సింపుల్గా ఒక షర్టు ప్యాంటు వేసుకుని, నన్ను పిలిచి ఆయన ఈ ఫస్ట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అవి ఇవి చెప్తారు కదా, చెప్పి ఇచ్చేసినట్టు నేను లోనికి వెళ్ళి కూర్చొని మామూలు కుర్చీ మీద కూర్చుంటే ఆ జెడ్పీటీసీ ఏటనుకున్నాడో తెలియదు, దేనికి చైర్మన్ అనుకున్నాడో తెలియదు. నా దగ్గరకు వచ్చి నన్ను చేతులు పట్టుకొని లేపేసి ఆయన కుర్చీ మీద కూర్చుని పెట్టి ఆయన వెళ్ళి ఆమె కుర్చీ మీద కూర్చున్నాడు. ఎందుకంటే వాగ్దానం ఏంటంటే రాజులు ఎదుట ఎవడుకు నిలబడతాడట? ఆయన ప్లాన్ గొప్పది. రాజులు ఎదుటను, అన్యజనులు ఎదుటను, అమ్మా నేను చదువుతాను, ఇశ్రాయేలు ఎదుటను. ఎందుకంటే టైం కలిసి వస్తుంది. నువ్వు మళ్ళా చదివి నేను చదివితే ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు. ఇది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను గణపరచడానికి కాదు, నా నామమును భరించుటకంటే అర్థం ఏంటి? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎప్పుడు క్రైస్తవుడు హ్యాపీ లైఫ్ కోరుకోకూడదు. హ్యాపీ లైఫ్తో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. కూర బాగుంటుందంటే ముందు ఉన్నోలో చెమటలేకపోతారు, ఇలా కారిపోద్ది, జిడ్డు మొక్కలు వేసుకొని ఉంటారు. అప్పుడు ఇలా ఒక ముద్దు పెట్టుకోలేము, ఏటీ చేయలేము. వాళ్ళు స్నానం చేసి అంతా చేసి టేబుల్ మీద కూర పెడితే అప్పుడు తింటే అది బాగుంటుంది. కానీ తినకముందు వాళ్ళు ఎలాగుంటారు? జిడ్డు మొక్కలు, సిరాకు ఉంటారు. పచ్చిమిరపకాయలు ఎక్కడున్నాయి, వెరీ ఎక్కడ, చాలా సిరాకు ఉంటారు. కూర బాగుండాలంటే ఆ కష్టం వాళ్ళు పడాలా, ఆ ఇబ్బంది వాళ్ళు పడాలా. జీవితం బాగుండాలంటే ముందు శ్రమలు మాత్రం అనుభవించాలి. పరీక్ష లేకపోతే జయం ఉండదు. నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఆమెను చెప్పండి, గట్టి చెప్పండి. అంటే అర్థమేంటి తెలుసు? మీతో ఆమెను చెప్పాను. శ్రమ వచ్చినా నేను జడిసిపోను, కష్టం వచ్చినా నేను జడిసిపోను, బాధ వచ్చినా నేను జడిసిపోను. ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఉంది. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏముంది? ఒరే బాబు, నిన్ను రాజుల ఎదుట నిలబెడతాను, కానీ దేనికి? ఒకవేళ నీకు గొప్పతనం ఇస్తాను, కానీ నా నామమును భరించవలసిన సమయంలో భరించుటకు ఇతడు నా నామమున ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతడికి చూపుదునని అతనితో చెప్పాను. క్రైస్తవ సంఘమా, 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత నీ జీవితంలో దేవుడు నీకేం ప్లాన్ ఇచ్చాడు, నీ జీవితంలో నీకేం అనుగ్రహించాడు ఎప్పుడైనా ఆలోచించావా? వెయిట్ చేసావా? అసలుకి ఆరాధన చేశాను, లేకపోతే సంతోషించాను, లేదా చప్పట్లు కొట్టాను, లేదా నాట్యం చేశాను, ఇవేనా? మనస్సుకి దేవుడు ఏదో బ్లూ ప్రింట్ ఇచ్చి ఉంటాడు. దాన్ని పట్టుకోవాలా, దాన్ని పట్టుకొని దాన్ని అలాగ భద్రంగా ఉంచుకోవాలి. అమ్మో దేవా, ఇది మాకు పనికి వస్తుంది, దీని ద్వారా నాకు సంతోషం వస్తుంది, దీని ద్వారా నాకు అభివృద్ధి వస్తుంది,
దీని ద్వారా నాకు శ్రమ కూడా వస్తుంది. అంతేకాదు ఇంకా చూడండి, ఏర్పరచుకున్న సాధనను ఇతడు నా నామము కొరకు. 17వ వచనం. అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తుతి కలుగునుగాక. రెండవది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. రెండవది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు మీకు. బాప్తిసం ముందా, పరిశుద్ధాత్మ పొందడం ముందా? బాప్తిసం ముందు. మరి అప్పటికి ఈయన పరిశుద్ధాత్మ పొందాడా, బాప్తిసం పొందాడా? పరిశుద్ధాత్మ పొందాడు. ప్రియులారా, నేను ఆఫీసులో పనిచేయడానికి పెట్టుకున్నాను అనుకోండి, కంప్యూటర్ వచ్చి ఉండాలా, అది చదువుకోవాలా, ఇది చదువుకోవాలా, అన్నీ నేను అనౌన్స్మెంట్ ఇస్తాను. కానీ నా కొడుకున్నాడు అనుకోండి, నా కొడుక్కి ఏం చేస్తాను, రే కంప్యూటర్ చూడు, ఏదో చూడు, లెటర్ చూడు. తన క్వాలిఫికేషన్ అడగను నేను. ఎందుకు అడుగును? నాకు తెలుసు నా కొడుకు అన్నీ వచ్చాను, నాకు తెలుసు. కొన్ని టైంలో కొన్నిసార్లు దేవుడు తన సిస్టాన్ని మార్చాడు. బైబిల్లో అవి 4 సార్లునే మార్చాడు. యాక్చువల్గా పేతురు చెప్పిన బోధ ఏంటంటే, వారు బాప్తిస్మ పొందిన తర్వాత అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్ముడనే వరము మీకు అనుగ్రహించబడునని చెప్పాడు. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నాడంటే, వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ నింపబడెను. చదవమ్మా. ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. అప్పుడు రాలేయట. ఏంటి రాలే? పొరలు. మనం అంటాం కదా, ఒలితిమిరి తీరిందా, ఒలితిమిరి బాగా తీరిందా అని అంటాం మనం. ఇప్పుడు ఈయనకి అదే అడగాల. పొరలు ఏమైపోయాయి? రాలిపోయాయి. కళ్ళు నెత్తి మీదకి వచ్చారు నీకు, ఇప్పుడు దిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈయనకి పొరలు రాలే. పొగరనే పొరలు, దేవునికి వ్యతిరేకమనే పొరలు, దేవుని అలక్ష్యము చేసే పొరలు, దేవుని నమ్మని పొరలు రాళ్ళగా ఏం జరిగింది? దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందాడు. ఇప్పుడు ఏండి, ఎంతమంది బాప్తిస్మం పొందలేదు? ఒకసారి చేతులు ఎత్తారా? ఏమనుకోవద్దు. ఎంతమంది మన చర్చిలో బాప్తిస్మం పొందలేదు? కొంచెం మేరకు ఎలాగెత్తండి, ఇలా ఒకసారి కొంచెం మేరకు ఎలాగా. చాలామంది ఉన్నారే. ఏంటి, మీకు ఏమైనా కష్టం ఉందా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బీ కేర్ఫుల్. లేట్ చేయొద్దు. పౌలు అలాగే లేట్ చేస్తే కళ్ళు పొరలు రాలినంత వరకు ఆయన బాప్తిసం పొందలేదు. అలాగని మీ కళ్ళు పోయిన తర్వాత మీరు బాప్తిసం పొందండి అని చెప్పడం లేదు. కానీ నేను అంటే చాలాసార్లు దేవుడు వెయిట్ చేస్తుంటాడు. వాక్యం తెలుసున్న తర్వాత మనం లేట్ చేయకూడదు. ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని అంగీకరించాం. జరగవరి కొంతమంది ఏంటంటే, పెళ్ళి అవ్వదేటో అండి అని అనుకుంటారు. ఏంటి, దేవుడు పెళ్ళే చేయలేడా? దేవుడు ఉద్యోగమే ఇవ్వలేడా? చాలాసార్లు మా కులమో లేట్ అనుకుంటారండి. ఇప్పుడు వాళ్ళ కులమో లేట్ అయ్యారు. ఆడికి పెద్ద కులమే ఉందండి. ఆడు మా కుర్రోడు, మా హాస్టల్లో చదివిన కుర్రోడు, ఆడు పెద్ద కులమే. ఏడు చేశారు ఆడికి. చివరికి మనమే చేసాం ఆడికి. ఖర్చు పెట్టి మా పిల్లలు వెళ్ళి రాత్రి అనక పగలనక కన్నబాబు వచ్చాము మాటికి ఫోన్లు చేసి దుబాయ్ నుంచి ఆ శవాన్ని తెప్పించి ఎక్కడికి వచ్చింది, ఏలే చేసింది, ఇది చేసిందని. దేవుడు ఒక ద్వారం ముయ్యబడితే మరొక ద్వారం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేతగాని దేవుడు కాదు మన దేవుడు. పౌలది గమనించి ఏం చేశాడంటే వెంటనే బాప్తిసం పొందాడు. ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత కూడా నువ్వు బాప్తిసం పొందలేదు అని అంటే నీకు ఇంకా ఉద్యోగం రాలేదు. నీకు ఉద్రేకమే ఉంది.
ఒకవేళ ఉద్యమం రాలేకుండా ఉద్యమం వచ్చిందంటే నీవు చెప్పిన సాక్ష్యం తప్పు. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. రెండోది బాప్తిసం పొందాడు. బాప్తిసం ఇంకా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. టైం అయిపోతుంది కనుక నేను ముగించేస్తాను. అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ఒకడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో విశ్వాసి యొక్క ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిలీవర్, చాలా విషయాలు ఇక్కడ రాశాడు. ఇక్కడ చాలామంది క్రైస్తవులు బాధ్యత లేని విశ్వాసుల్లో ఉంటారు. గుడి అంటే ఏదో ఆదివారం వచ్చి ముడ్డు మీద కూర్చుని పెట్టి వెళ్ళిపోవడం అని అనుకుంటారు. కాదు. అది దేవుని రెస్పెక్ట్ చేసినట్టు కాదు, దేవుని గౌరవించినట్టు కాదు. నువ్వు ఆఫీస్కి వెళ్తే నీ ఆఫీసుని గౌరవిస్తావు, నీ ఉద్యోగాన్ని గౌరవిస్తావు, నీ కొలీగ్స్ని గౌరవిస్తావు. గుడికి వస్తే సాటి బిలీవర్స్ని నువ్వు గౌరవించాలా, వారితో సహవాసం చేయాలా, మీ పాస్టర్ గారికి హలో చెప్పాలా, మీ పాస్టర్ గారిని గౌరవించాలా, వారితో మాట్లాడాలా, నీ కష్ట సుఖాలు పంచుకోవాలా. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇది బైబిల్ చెప్తుంది. ఇంతవరకు క్రైస్తవులకు వ్యతిరేకం ఉండే పౌలు ఆయన 3 రోజుల ఉపవాసం ఉన్న తర్వాత తన చరిత్ర పూర్తిగా మారిపోయింది. తన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి నుంచి పౌలు యొక్క జీవితం చూస్తే విచిత్రంగా ఉంటుంది. ఎంత అనుభవం కలిగిన ఒక విశ్వాసిని తయారు చేయడానికి దేవుడు ఎంతకాలం వెయిట్ చేశాడో. ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమించాడు. ఎన్నిసార్లు వినకపోయినా ఓపికతో సహించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు చేస్తున్న పొరపాట్లు క్షమిస్తున్నాడు దేవుడు. గుడికి రాకపోయినా, దేవుడింటే లక్ష్య పెట్టకపోయినా, అలవాట్లకు బానిసైపోతున్నా, కుటుంబాన్ని అలక్ష్యం చేస్తున్నా, ఫైనాన్షియల్గా నువ్వు తగలబడిపోతున్నా క్షమిస్తున్నాడు దేవుడు. అమ్మా, దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు. ఒకవేళ సౌలు కాలమైతే నీకు కూడా 2 కళ్ళు పోనేమో, పొరలో రాలకుండా ఉండిపోతున్నావేమో. ప్రభువా, నా పొరలో రాల్చి నేను నిన్ను కల్లారా చూడడానికి కావలసిన కృప దయచేయని ఈరోజు ప్రార్థన చేస్తే అంత బాగుంటుంది. నీ పొరలో రాలిపోతే నువ్వు ఏకాంతంగా దేవుని చూడగలవు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలవు. ఎప్పుడైతే పొరలు రాలేవో అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే పొరలు రాలేవో అప్పుడు బాప్తిసం పొందగలిగాడు. ఎప్పుడైతే పొరలు రాలేవో ఒక్కొక్కటి ఆశీర్వాదాలు దాంట్లో ఉన్నాయి. కనుక ప్రియమైన క్రైస్తవ సంగమ, విశ్వాసులమైన మనం ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. ఇంకా దేవుణ్ణి బాధించేవారుగా. ఏంటి మేము సౌలాటోళం కాదండి, మేము ఎవరికి బాధించడం లేదండి. లేదు. ఆయన హిందువులను బాధిస్తున్నాడు, నువ్వు క్రైస్తవులను బాధిస్తున్నాడు. ఇందాక ఏంటి అమ్మాయి పేరు, ఏం పేరు, గజనీ వైఫ్ చెప్పింది, జాజీ. నా మనస్సు బాధపడ్డది, వారిని క్షమించలేకపోతున్నాను. ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అదండి. మన శత్రువుని ప్రేమించడం అనేది పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ కెలికేస్తుంది మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం గొప్ప కాదండి, మనల్ని ద్వేషించిన వారిని. పులిపేటి ముందు చెప్తున్నాను, నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో ప్రతిరోజు ఉదయం వారి గురించి ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? వాళ్ళ పేర్లు పెట్టి వారిని ఆశీర్వదించి ప్రభా, ఈరోజు వారి ప్రయాణాల్లో దీవించిన ఆయన, వారు నన్ను ప్రేమించడానికి కావాల్సిన కృప దయచేయి. నేను దేవుని మందిరంలో పులిపేటి మించి చెప్తున్నాను మీకు ఈ మాట, అబద్ధం కాదు, దుఃఖంతో చెప్తున్నాను. నా మీద చెడ్డ మాటలు చెప్పిన వారు, నా మీద అసూయపడిన వారిని, నన్ను ద్వేషించిన వారిని నువ్వు దీవించిన ఆయన, నన్ను అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయి. నన్ను ప్రేమించడానికి మంచి మనసు దయచేయి. ఏ రోజు వారికి ఎగ్నిస్ట్గా మాట్లాడను, ఏ రోజుకి ఎగ్నిస్ట్గా దేవునితో ఒక్క మాట కూడా చెప్పను. అది పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడు చేయగలరు. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం గొప్ప కాదు. నీ భర్త నిన్ను కొడుతున్నా సరే, ప్రభా ఆయన మనస్సు మార్చిన ఆయన కనికరించిన ఆయన, అది దేవుని గొప్ప కృప.
నీ భార్య నిన్ను వ్యతిరేకంగా నీకు సమాధానం చెప్తున్నా, ప్రభా మంచి మనసు దయచేయి నాయన, నన్ను అర్థం చేసుకునే మనసు దయచేయి ప్రభా అని నీ భార్య గురించి నువ్వు ప్రార్థన చేయడం. నీ పిల్లలు నీ మాట వినకుండా విచ్చలవిడిగా తిరిగి డబ్బు తగలేసి నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రభా వారిని దీవించిన ఆయన. నా కుటుంబం ఒక పరలోకంలో ఉంచిన ఆయన. నా కుటుంబంలో అన్నీ ఇచ్చావు, శాంతి మాత్రం లేదు. నాకు తినడానికి తిండి ఇచ్చావు, బ్రతకడానికి బ్రతికిచ్చావు. నా పిల్లలు బట్టి నాకు శాంతి లేదు, నా భార్య బట్టి నాకు శాంతి లేదు, నా భర్తను బట్టి నాకు శాంతి లేదు, నా అత్తవారి బట్టి, నా కన్నవారి బట్టి, నా బంధువులు బట్టి నాకు శాంతి లేదు. నా పొరలో రాల్చు నాయన. ఈ పొరలో రాలిపోతే అంతా నాకు మంచిగా కనబడుతుంది. ఈ పొరలో రాలిపోతే అన్నీ నాకు క్షేమంగా కనబడతాయి. ప్రియులరా, ఈ పొరలో రాలాలంటే అననీయ అభిషేకం ఇచ్చాడు. సౌలు మీద చెయ్యేశాడు, చెయ్యేసి ప్రార్థన అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత పొరలు రాలే అద్భుతంగా వెలుగులోకి వచ్చాడు. ఒక్కసారి సౌలు మనస్సు కరిగిపోయింది, ఒక్కసారి సౌలు మనస్సు మారిపోయింది. అద్భుతమైన ఆశీర్వాదకరమైన మనసుగా దీవించబడ్డాడు. ఈరోజు అదే అభిషేకం నీకు రావాలని, అదే అభిషేకం నీ కుటుంబానికి రావాలని, అదే అభిషేకం భార్య భర్తలుగా మీకు రావాలని, అదే అభిషేకం నీ బిడ్డల మీదకి రావాలని, అదే అభిషేకం నీ కుటుంబంలో ఉండే సమస్యల మీదకి రావాలని, అదే అభిషేకం నీ అవసరతల మీదకి రావాలని మనస్సారా నీ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి, ప్రభా మా పొరలు రాలిపోవాలి, ప్రభా మా పొరలు రాలిపోవాలా, మాకు నీ అభిషేకాన్ని దయచేయి ప్రభా, నీ అభిషేకాన్ని దయచేయి, నీ ఆశీర్వాదాన్ని దయచేయి నాయనా. ఇంకెన్నో చేయలేకపోతున్నాం, ఇంకెన్నో చేయలేకపోతున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ అభిషేకంతో మమ్మల్ని ముట్టు నాయన, నీ అభిషేకం మాకు అనుగ్రహించిన ఆయన. మా కుటుంబంలో ప్రభా, మా సంఘములో నాకు ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉంచు, నన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉంచు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నీ కళ్ళు మీద నువ్వే చేసుకొని, ప్రభా నా కళ్ళుకు కట్టిన ఈ కణతలు తీసివేయి నాయన. పౌలులా నన్ను తాకండి అయ్యా, పౌలులా నన్ను దర్శించయ్యా నాయనా. నీ ఆశీర్వాదపు జల్లు నాకు దయచేయి ప్రభా, దయచేయి నాయన. ఈ పొరలో రాల్చి ప్రభా నిన్ను సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి నీ కృపను నాకు దయచేయి ప్రభా. ఇదిగో ముడుతున్నాను ప్రభా, నా కళ్ళు నేనే ముట్టుకుంటున్నాను. నీ అభిషేకాన్ని నాకు దయచేయి ప్రభా, నీ అభిషేకాన్ని నాకు దయచేయి నాయన. నా కళ్ళను నేనే ముట్టుకుంటున్నాను ప్రభా, నీ అభిషేకం దయచేసి నా పొరలను రాల్చు నాయన. నా కుటుంబానికి ప్రశాంతతను దయచేయి ప్రభా, నీకే వందనాలు. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ కృపల బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభు వాక్యం అందరికి అర్థమయ్యేటట్లు నువ్వే బోధించండి. నీ కృపలో వారికి కావలసిన సమృద్ధైన సహాయాన్ని దయచేయండి. ఇదిగో 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత నువ్వు పౌలుకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం మాకు కూడా దయచేయండి నాయన. మమ్మను కూడా అభిషేకించండి నాయన, మమ్మను కూడా ఆశీర్వదించండి నాయన. ఉద్రేకమైన మనస్సు కాకుండా ఉజ్జీవకరమైన మనస్సును మాకు దయచేయి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ఇంటిలో ఉండే ప్రతి సమస్యకు విడుదలను దయచేయండి. నా భర్తలో, నా భార్యలో, నా పిల్లల్లో ఉండే ప్రతి అవసరతను తీర్చండి. నీ సమృద్ధితో